తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట. ఇప్పుడే మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మీరందరూ ఇక్కడ చెక్ చేసుకోండి. డబ్బులు పడ్డ తర్వాత మీ అందరికైతే మెసేజ్లు కూడా అయితే వస్తాయి. అవి కూడా అయితే ఒకసారి అయితే ఇక్కడ చూసుకోండి అనమాట. ఇక్కడ ఎకరం నుంచి మొదలు పెడితే ఇక్కడ 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మనకు అనుకోవచ్చు. ఈరోజు సోమవారం రోజు మనకైతే 10 గంటల లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. 20 ఎకరాల వరకు, ఎకరం నుంచి 20 ఎకరాల వరకు పడబోతున్నాయి. మీకు డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా ఒక కామెంట్ చేయండి. కామెంట్లో మీది ఏ జిల్లా, ఎంత డబ్బులు పడ్డాయని చెప్పి కామెంట్ చేసి, ఎకరానికి పడ్డాయా, 2 ఎకరాలకు పడ్డాయా, 3 ఎకరాలకు పడ్డాయా అని చెప్పి కూడా కామెంట్ చేయండి. కొంతమందికి 10 ఎకరాల వరకు కూడా పడుతున్నాయి, 10 ఎకరాల వరకు కూడా పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి, అన్న మాకు డబ్బులు రాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి అయితే మీరైతే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే ఇక్కడ యాసంగి సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం అయితే 6,500 రూపాయలు ఈ రోజు నుంచి అయితే విడుదల చేస్తున్నారనమాట. ఇప్పటికే 4 ఎకరాల వరకు అయితే పూర్తి చేశారనమాట మొదటి విడతలో. ఇప్పుడు ఇది రెండో విడతలో 4 ఎకరాల పైన వారికి నుంచి మనకైతే విడుదల చేస్తున్నాను. ఒకవేళ మొదటి విడతలో పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు కూడా పడతాయి, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ ఈ రిలీజ్ చేయడానికి అయితే మొత్తం అమౌంట్ వచ్చి 4,000 కోట్ల పైగా అయితే అవసరం ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ నిధులు అయితే సర్దుబాటు అయితే ఆల్రెడీ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అయితే విడుదల చేయడం ఒకటే మనకైతే బాకీ ఉంది. మనకి త్వరలోనే ఇప్పుడు విడుదల చేస్తామని కూడా చెప్పింది. మరొక గంట 2 గంటల్లో మీకు దానిపైన ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోయినా ఇంకేమైనా డౌట్ ఉన్నా ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.